హాయ్ సార్, వెల్కమ్ టు ARY ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మన్సంపల్లి ఎక్స్ రోడ్లో ఉన్నామండి. కనబడేది వచ్చేసి మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్. ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మన ORR ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మహేశ్వరం వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కనబడేది వచ్చేసి మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్. ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనం మహేశ్వరం వెళ్ళే దారిలో మనకు 1286 గజాల నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ కనబడేది వచ్చేసి మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ అండి. ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనము స్ట్రేట్ వెళ్తే మన ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చు సార్. ఇది కనబడేది మన్సంపల్లి ఎక్స్ రోడ్ సర్కిల్ అండి. ఈ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 1286 గజాల సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు స్ట్రేట్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చండి. మనం రైట్ సైడ్ వెళ్తే మహేశ్వరం అండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నామండి, మహేశ్వరం రోడ్లోకి వెళ్తున్నాము. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం రోడ్ సార్. ఇది మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మహేశ్వరానికి కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి ఇది 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు ఈ మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 1286 గజాల సౌత్ ఈస్ట్ అదేవిధంగా నార్త్ ఈస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మనకు. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం మండలం వెళ్ళొచ్చు సార్. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మహేశ్వరం వచ్చేసి మనకు జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన వెంచర్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఈ రైట్ సైడ్లో మనకు HMDA వెంచర్ అండి కనబడేది. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మన్సంపల్లి విలేజ్ వచ్చేసి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన ప్లాట్ వచ్చేసి అదేవిధంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మొత్తం ప్లాట్లు వచ్చేసి 4 ప్లాట్స్ అండి. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 400 ఉన్నదండి. ఒక ప్లాట్ వచ్చేసి 400 ఎబో ఉన్నది. ఒక ప్లాట్ వచ్చేసి 300 ఎబో ఉన్నది. 2 ప్లాట్స్ వచ్చేసి 200 ఉన్నాయి సార్ మనకు. మొత్తం 4 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ కనబడేది వచ్చేసి మన్సంపల్లి విలేజ్ సార్. ఈ మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఈ కనబడే హౌజెస్ వచ్చేసి మనకు మన్సంపల్లి విలేజ్ అండి. ఈ మన్సంపల్లి విలేజ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. మన మహేశ్వరం మండల్ ఎగ్జాక్ట్గా మన వెంచర్కి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన్సంపల్లి ఎక్స్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి. ఇది గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ వెళ్ళొచ్చండి రైట్ సైడ్ వెళ్తే. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నాం సార్. ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. ఇదంతా మన్సంపల్లి విలేజ్ సార్. హౌసెస్ కనబడుతున్నాయి కదా, ఇదంతా మన్సంపల్లి విలేజ్ అండి. మన ఎగ్జిట్ నెంబర్ 15కి కానీ అదేవిధంగా 14కి కానీ మిడిల్లో ఉంటుందండి మన వెంచర్. ఎగ్జాక్ట్గా మన ఎగ్జిట్ నెంబర్ 15కి ఎగ్జిట్ నెంబర్ 14కి సేమ్ డిస్టెన్స్ అవుతుందండి మన వెంచర్ వచ్చేసి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న వెంచర్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు సెజ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మహేశ్వరం మండలం వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. మన స్టార్టింగ్లో మన వెంచర్లో మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్స్ వచ్చేసి కూడా 50 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటాయండి. మన ప్లాట్స్ వచ్చేసి మొత్తం 4 ప్లాట్స్ సార్. మన ప్లాట్స్ వచ్చేసి జస్ట్ మనకు 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి మన ప్లాట్స్ వచ్చేసి. ఇది DDCP ఫైనల్ అప్రూవల్ లెవెల్లో ఉన్నాయి సార్. చలపతి వాళ్ళ ప్రాజెక్ట్లో ఉన్నాయండి.
చలపతి వాళ్ళ గార్డెన్ అనే వెంచర్లో ఉన్నాయి సార్ మన ప్లాట్స్ వచ్చేసి. ఇది మనసంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మన మనసంపల్లి ఎక్స్ రోడ్కి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి మన ప్లాట్స్ వచ్చేసి. మన ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా 14 వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్లాట్స్కి వచ్చేసి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్స్. ఇక్కడ ఫెన్షన్ వేసి ఉన్నాయి కండి, ఇదే అండి మనం అనుకున్న ప్లాట్స్. మొత్తం 1286 గజాల నార్త్ ఈస్ట్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ ప్లాట్ అండి. మనకు ఫామ్ హౌస్కి మంచిగా కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి ఈ ప్లాట్స్ వచ్చేసి. మనకు మినీ ఫామ్ హౌస్ కానీ ఫంక్షన్ హాల్ కానీ కట్టుకోవడానికి మంచి ప్లాట్స్ అండి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఇది 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనసంపల్లి విలేజ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లెవెల్లో ఉన్నాయండి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఫిఫ్టీ ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటాయి సార్ ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా నార్త్ సైడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం 3 సైడ్స్ రోడ్స్ అవైలబుల్ ఉన్న ప్లాట్స్ అండి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. మన 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి సార్. అదేవిధంగా మహేశ్వరం మండలానికి కూడా జస్ట్ 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన విప్రో కంపెనీ సిజ్జుకు కూడా జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన మహేశ్వరం మండలం వచ్చేసి జస్ట్ మనకు 3-4 మినిట్స్లో మనము వెళ్ళొచ్చండి మహేశ్వరం మండలానికి. ఇది డిటిసిపి ఫైనల్ అప్పుడు లివర్డ్ సార్. ఈ లివర్డ్ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి ఈ లివర్డ్ వచ్చేసి మనకు. ఈ క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మనకు 1286 గజాల ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 50 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్లాట్స్ అండి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఈస్ట్ సైడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మనకు. ఇది 33 ఫీట్ రోడ్ సార్ ఈ రోడ్ వచ్చేసి మనకు. మినీ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు సార్ ఈ ప్లాట్స్లో మనకు. మన మహేశ్వరం మండలం నుంచి బెంగళూరు హైవే వెళ్ళే దారిలో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు. 100 ఫీట్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది సార్ ఈ వెంచర్ వచ్చేసి మనకు. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్స్ వచ్చేసి మనకు. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 1286 గజాలండి. 50 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. జస్ట్ మహేశ్వరం మండలానికి 2-3 మినిట్స్లో డ్రైవ్